కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా వెలిసిన శ్రీ శ్రీనివాస మంగాపురం దేవాలయం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాము. ఆకాశరాజు కుమార్తె పద్మావతితో వెంకటేశ్వర స్వామి వివాహం జరిగిన తర్వాత స్వామివారు తిరుమలకి బయలుదేరారని కథనం. కానీ మార్గ మధ్యలో స్వామి మరియు పద్మావతి దేవి తన కొత్త అత్తగారింట్లో బస చేశారు. ఆయన మంగాపురంలో ఉండడంతో ఆ గ్రామం శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధికెక్కింది. స్వామివారు బయలుదేరుతుండగా స్వామివారి సమీపంలోనే తన ఆశ్రమంలో అగస్త్య మహర్షిని సందర్శించడానికి వచ్చారు. అగస్త్యుడు నూతన వధువరులను ఆస్వాదించి నూతన వధువరులకు మొదట 6 నెలలు కొండ ఎక్కకూడదనే సామెత ఉందని చెప్పాడు. ఆ కాలం తనతో ఉండమని వెంకటేశ్వరుణ్ణి పద్మావతిని ఆహ్వానించాడు. నూతన వధువరులు అగస్త్యుని వినయపూర్వకమైన ఆహ్వానాన్ని అంగీకరించి తదుపరి 6 నెలలు ఆశ్రమంలో బస చేశారు. 6 నెలలు గడిచిన తర్వాత వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి దేవి తిరుమలకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆశ్రమం నుంచి బయలుదేరే ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి 2 వాగ్దానాలు చేశారు. ఒకటి, ఏదన్నా వైకల్యం కారణంగా కొండ ఎక్కి తిరుమలలో ఆయన దర్శనం చేసుకోలేని వారికి కొండ దిగువన ఉన్న ఈ ఆలయాన్ని సందర్శించుకోవచ్చని, రెండవది, గృహస్థ ఆశ్రమంలోకి ప్రవేశించడానికి అంటే వివాహ బంధంలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న వారికి, తిరుమలలో కళ్యాణోత్సవం చూసిన వారికి ఎల్లప్పుడూ మంచి జీవిత భాగస్వామి లభిస్తుందని శ్రీ వెంకటేశ్వర స్వామి వాగ్దానం చేశారు. ఈ వరంతో వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు.